బెనిఫిట్ లేదా పుష్ప పాపం పుష్ప సినిమా ఎఫెక్ట్ తోటి అందరి పరిస్థితి ఆగమైపోయింది సినిమా వాళ్ళది. సినిమాలో ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఏ పరిశ్రమ అయినా సరే, సినిమా కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు అందులో ముఖ్యంగా మీడియాకు సంబంధించినటువంటి అటెన్షన్ ఉన్నటువంటిది అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఏదైనా ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, ఏదైనా ఒక కంపెనీలో లేదా ఫార్మా కంపెనీలు ఉన్నాయి, అనేక చోట్ల ఈ రియాక్టర్లు పేలిపోవడమో ఇంకొకటో జరిగి చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. మీకు ఈ మధ్యన ఈ షాద్నగర్ వైపు లేకపోతే సంగారెడ్డిలో అక్కడ ఇక్కడ ఒక 7-8 సంఘటనలు మనం చూసినాం. కొందరు చనిపోయారు, కొన్ని చోట్ల గాయాలైనాయి, కొంత ఇబ్బంది అయింది. కానీ ఎక్కడ కూడా ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇన్ని వార్తలు ఎందుకు రావట్లేదు? ఈ విషయంలో ఫార్మా కంపెనీని మొత్తం బ్యాన్ చేయాలి, ఫార్మా కంపెనీలు రాకూడదు, ఇట్లా చేయొద్దని ఎక్కడ కూడా ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వానికి వాళ్లకు మధ్యన రగడ ఎక్కడ జరగట్లేదు. కానీ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రజల దృష్టి ఫార్మా కంపెనీలు ఏదైనా ప్రమాదం జరిగినా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగినా, ఇంకేదైనా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగినా, లేకపోతే నిర్మాణ రంగం ఉంది అనేక చోట్ల, ఇవాళ హైడ్రా ఇది అది మొత్తం దానిపైన మీడియా ఎక్కువ ఎందుకు చూపించట్లేదు? లేదంటే ఏదైనా నిర్మాణాలు జరిగినప్పుడు అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతుంటాయి, ఏదైనా ఇష్యూ అవుతుంటుంది, చనిపోతుంటారు, ఇండ్లు నిర్మాణం చేసినా లేదా పెద్ద పెద్ద మాల్స్ ఇంకొకటి నిర్మాణ రంగంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. చాలా చోట్ల చూసినాం మనం. 1-2 రోజుల పాటు ఆ మీడియా మొత్తం దానిపైనే వార్తలు నడుపుతుంది, తర్వాత మర్చిపోతున్నారు. కానీ సినిమాకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఎందుకు వెంటబడుతుంది? ఎందుకంటే ఇది సినిమా అనేటువంటిది వినోదపరమైనటువంటిది, ప్రజలు డైరెక్ట్గా లింక్ అయినటువంటిది, ప్రతిరోజు దాంతో సంబంధం ఉంటుంది. అయితే ఓటీటీలో సినిమా చూస్తారు, లేకపోతే టీవీలో సినిమా చూస్తారు, ఇటు దానితో నిత్యం సంబంధం ఉన్నటువంటి పరిశ్రమగా సినిమా పరిశ్రమ ఉంటుంది. దైనందిన జీవితంలో సినిమా ఒక భాగం అయిపోయింది. దానివల్ల కూడా ప్రజలు, ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు దానికి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువ చర్చ చేస్తుంటారు. మీడియాకు సంబంధించి కూడా అదొక అట్రాక్షను, లేకపోతే పేజ్ 3 అంటారో ఇంకొకటో అది దానికి సంబంధించినటువంటి అంశం కావడంతో ప్రజల్లో రోజు నానుతుంది. దానివల్ల కూడా సినిమా ఇండస్ట్రీలో పుష్పకు సంబంధించినటువంటి దాంట్లో నిజానికి ఒక ప్రాణమైంది. చిన్న ప్రాణమా పెద్ద ప్రాణమా, పేద ప్రాణమా పెద్ద ప్రాణమా అనేటువంటిది పక్కన పెడితే దేశంలో ప్రతిరోజు అనేక మంది చచ్చిపోతున్నారు. అసలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి యాక్సిడెంట్లు అయితే విపరీతం జరుగుతున్నాయి. ఇవాళ నిన్న రోజు ఏడాదికి వచ్చేటువంటి యాక్సిడెంట్లు చూస్తే 100 మంది, ఒక ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే హైదరాబాద్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో 100 మంది చనిపోయారు అనేకమైనటువంటి యాక్సిడెంట్లలో. కానీ ఎక్కడ కూడా అది మీడియాలోకి ఎక్కడం కానీ ఇంకొకటి కానీ, రోజు చచ్చిపోతున్నా జనాలు తిరగాల్సిందే, ఏదైనా చేయాల్సిందే, యాక్సిడెంట్లు, కరెంట్ షాక్లు, ఇంకొకటి ఏది జరిగినా కూడా. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో పుష్ప తొక్కిసలాటలో ఒక ప్రాణం పోవడం అనేటువంటిది ప్రతినిత్యము చర్చకు ఎందుకు దారితీస్తున్నది? ఈ విషయం పైన కూడా ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా సినిమా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఆ వినోదానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక రకంగా చర్చ జరుగుతుంది. సినిమా గాసిప్ల మీద ఉండేటువంటి ఆసక్తి ప్రజలకు ఆ విధంగా ట్యూన్ అయిపోయింది. సినిమా గాసిప్ల మీద ఉండేటువంటిది, ఆ సినిమా హీరో అట్లనట, ఈ సినిమా హీరోయిన్ ఇట్లనట్ల అనేటువంటిది ఒక చర్చ బాగా జనంలోకి వెళ్ళిపోయింది. సినిమాకు డైలీ లైఫ్కి బాగా దగ్గర సంబంధం ఉండడం అనేటువంటిది ఒక కారణం చేత ఇవాళ పుష్పకు సంబంధించి, పుష్పకు జరిగిన వెంటనే సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం తప్పు. అల్లు అర్జున్ ఎంత తప్పు ఉన్నదో అందులో సినిమా ఇండస్ట్రీది కూడా అంతే తప్పు ఉన్నది. ఆ సంఘటన జరిగితే మాకు సంబంధం లేదని సినిమా అల్లు అర్జున్ జైలుకు పోయి అందరూ ఆయనను పరామర్శించారు తప్పితే, ఒక అమ్మాయి చనిపోయింది, ఇది రేపు పొద్దుగాల మన మీద ప్రభావం చూపుతుంది, సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది, రాజకీయాలన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి, ఇది దీనివల్ల రేపు పొద్దున మనకు వచ్చేటువంటి నష్టం మామూలుగా ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా కొంత చర్చ, ఆ విషయంలో అవగాహన చేసుకునేటువంటి విషయంలో సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవాళ సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల పరిస్థితి ఏమిటి? గేమ్ చేంజరో ఇంకొకటో 3-4 సినిమాలు వస్తున్నాయి. ఈ 3-4 సినిమాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి? ఎవరు దాన్ని నడిపించాలి? ఇప్పుడు బెనిఫిట్ షోలు లేకపోతే సినిమా నిర్మాతలు నష్టపోతారు. ఇవాళ ఎగ్జిబిటర్లేమో బెనిఫిట్ షోలు ఉండొద్దు అంటారు. సో ఆ ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరూ ఏకతాటిపైన ఉండేటువంటి పరిస్థితి, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడించేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇవాళ
ఆ పార్టీకి. దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఇంకెవరూ లేరు. ఆ తర్వాత చిరంజీవి కాస్త సినిమా పరిశ్రమకు పెద్దగా వ్యవహరించినా కూడా ఇవాళ అక్కడ ఉండేటువంటి కులాల కొట్లాటనో లేకపోతే కుటుంబాల పెత్తనమో ఆ చిరంజీవిని మేమెందుకు యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది, లేకపోతే మేము మా తండ్రి మా తాత అనేటువంటి వాళ్ళందరూ కూడా చిరంజీవిని యాక్సెప్ట్ చేయకపోయేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నారు. దీంతో ఆయన కూడా నాకెందుకు ఆ గౌరవం పోగొట్టుకోవాలి, సినిమా పరిశ్రమ కోసం ప్రయత్నం చేసి నేను గౌరవం ఎందుకు పోగొట్టుకోవాలి, నేను చేతనైతే నేను సాయం చేస్తా ఎవరికి తెలియకుండా, కానీ ముందుపడి చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది వచ్చింది. దీంతో అది ఎటు అంటే కుక్కలు జింపరిన విస్తరిలాగా ఎవరో ఒక పాయింట్ లేకపోవడం, ఒక పెద్ద మనిషి లేకపోవడము, ఆ విషయంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధపడుతున్నది. దిల్ రాజు తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ FDC చైర్మన్ అయితే అయ్యిండొచ్చులే, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దిల్ రాజు చెప్పింది మొత్తం నడవదు. ఎవరు చెప్తే నడుస్తుంది, ఎవరు సినిమాలో పెద్దగా ఉన్నాడు, ఎవరు చుట్టూ తిరుగుతుంది అనేటువంటిదే మాట. సినిమా ప్రొడ్యూసర్ కానీ, ఒక మంచి హీరో కానీ, లేకపోతే ఒక మంచి దర్శకుడు, వాళ్ళల్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఒక జట్టుగా ఉంటే తప్ప సినిమా పరిశ్రమకి వాళ్ళ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మరొక దఫా చర్చలు చేస్తా అన్నారు కదా, మరి ఏం జరుగుతుంది ఏంటి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి ఏముంటుంది, దిల్ రాజు ఏం చెప్తారు, మరొకసారి సీఎంతో ఏం భేటీ చేస్తారు, భేటీ తర్వాత ఈ బెనిఫిట్ షోలకి అవకాశం ఇస్తారా ఇవ్వరా. వాళ్ళు బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటను తప్పిండు రేవంత్ రెడ్డి అని మళ్ళా ప్రతిపక్షాలు ఏముంది వాళ్ళ అవసరం కాబట్టి ఇటైతే ఇటంటారు అటైతే అటంటారు. కాబట్టి బెనిఫిట్ షోలను ఏం చేశారు, బెనిఫిట్ షోలను ఎందుకు ఇచ్చినారు, ఆల్రెడీ ఒక బెనిఫిట్ షోలకు ఇచ్చినప్పుడే ఇబ్బంది అయిందనేటువంటిది ఒకట. లేదు బెనిఫిట్ షోలకు ఇస్తాము కానీ సినిమాకు సంబంధించినటువంటి నటులు ఎవరు కూడా ఆ బెనిఫిట్ షోల సందర్భంలో వెళ్ళడానికి వీల్లేదనేటువంటిది ఒకటి తీసుకొస్తారా. ఎందుకంటే దిల్ రాజు నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన, తెలంగాణకు సంబంధించినటువంటి నిర్మాత. తెలంగాణలో సినిమాలకు సంబంధించి ఆయనే 3 సినిమాలు, సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఏది హిట్ అయినా ఏది ఫట్ అయినా లాభపడేది ఆయనే, నష్టపడేది ఆయనే. నిర్మాత ఆయనే 2 సినిమాలకు, ఎగ్జిబిటర్ ఆయనే 1 సినిమాకి. కాబట్టి మొత్తంగా 3 సినిమాలలో ఏది నష్టపోయినా ఆయన నష్టపోతాడు. కాబట్టి దిల్ రాజు ప్రభుత్వంతో బతిలాడో లేకపోతే ఇంకొకటో చేసో తన అవసరం కోసమైనా ఇవాళ బెనిఫిట్ షోలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వంలో ఆయన భాగం, FDC చైర్మన్ అంటే ఆయన కూడా ప్రభుత్వంలో భాగం అన్నట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తాడు, ప్రభుత్వంతో మాట్లాడతాడా, సీఎంను ఒప్పించగలుగుతారా, సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఏదైనా వాగ్దానం తీసుకొచ్చి వాళ్ళందరితోటి మరొకసారి సీఎం తోటి కూర్చోబెడతారా. ఎందుకంటే సినిమాకు సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఏ ఇండస్ట్రీ అయినా సరే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి అధినేతతోటి పరిశ్రమలో, ఎందుకంటే అనేక వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి అనేకమైనటువంటిది ఇండస్ట్రీలకు సంబంధించి ఏ పరిశ్రమ అయినా సరే, నిర్మాణ రంగమైనటువంటిది, పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని కలవడం, ఎవరొచ్చినా సరే. ఇక్కడ ఏమైందంటే ఏ సినిమా ఇండస్ట్రీలో ఎవరొచ్చినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు చుట్టే తిరుగుతున్నారు తప్ప అధికారంలో ఉండేటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా ఒక చర్చ సాగుతున్నది. ఇంతసేపటికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటాదా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది కూడా బాగా చర్చలోకి వెళ్ళిపోవడంతో అది కూడా కొంత ప్రభావం చూపెట్టింది. సో ఆ తర్వాత జగన్ కూడా దాంతోటే కోపం వచ్చి జగన్ కూడా చెప్పారు, ఆంధ్రాకి రండి, బెనిఫిట్ షోలు ఏ షోలైనా మేము ఇచ్చుకుంటాము, సినిమా ఇండస్ట్రీ ఉంటుందని. ఇవాళ పుష్ప తర్వాత అదే చర్చ జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోవాలని. సో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణకు నష్టపోతుంది, అంతమంది కార్మికుల పొట్టగొట్టాల్సి వస్తుంది, అంతమంది నిర్మాతలు ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణలో సినిమాలు, సినిమాకు సంబంధించినటువంటి థియేటర్లు, ఎగ్జిబిటర్లు, ఈ పరిశ్రమకు సంబంధించి అనేక మందికి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మల్లదొకలొల్లి. సో ఇదంతా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైనటువంటి అంశాలపైన ఆధారపడి ముడిపడి ఉన్నది. కాబట్టి పుష్ప సినిమా ప్రభావం ఆ రోజే, ఎందుకంటే అల్లు అరవింద్ నిర్మాత, అర్జున్ సినిమా హీరో కంటే ముందు వాళ్ళ నాయన అల్లు అరవింద్ సినిమా నిర్మాత, పెద్ద సినిమా నిర్మాత. అది కూడా ఇండస్ట్రీకి చిరంజీవికి బావమరిది పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి నిర్మాతగా కనీసం అవగాహనతోటి అల్లు అర్జున్ తోటి తొందరపడి మాట్లాడకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉండింది. కానీ ఎందుకో అనుభవం అక్కడ పనిచేయలేదు. పుత్రుని మీద ప్రేమ అనేది అంటారు కదా, పుత్రోత్సాహం. పుష్పకు ఆయనకు నేషనల్ అవార్డు రావడమో లేకపోతే పుష్ప సినిమా హిట్ అవుతుందనేటువంటి రావడంతో ఆ దాంట్లోకి వెళ్ళిపోయాడు. పుత్రోత్సాహంలో జరిగినటువంటి నష్టానికి ఆయనది కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడే అనవసరం, మనం మీడియాకి ఎక్కాల్సినటువంటి అవసరం లేదు, రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రేపు పొద్దున సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభావం చూపుతున్నటువంటి అంశాన్ని అంచనా వేయడంలో ఆయన కూడా విఫలమయ్యాడు అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. దాంతో
కొంత సినిమా ఇండస్ట్రీ మరి దాన్ని బాగు చేయడానికి దిల్ రాజు మిగిలినటువంటి సినిమా వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్కి ప్రభుత్వానికి ఆ సినిమా ఇండస్ట్రీకి మధ్యన నడుస్తుందా, సినిమాటోగ్రఫీ మంత్రి మళ్ళొకసారి వీళ్ళతో కలిసి కూర్చుంటాడా? ముఖ్యమంత్రిని కలిశారు కానీ ఆ మంత్రిని పిలిచి కూడా ఫిలిం ఛాంబర్లోనో ఇంకొకనో మరొకసారి కూడా అందరితో కలిసి వినతి పత్రాలు ఇచ్చి దానికి సంబంధించినటువంటి విషయం మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా ముఖ్యమంత్రికి పంపిస్తే కూడా ఇంకొక రకంగా ఉంటుంది. ప్రతిసారి ముఖ్యమంత్రి దొరకకపోవచ్చు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆ విషయం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.